అలాగే దేవుళ్ళు చాలామంది నువ్వు అనుకోవచ్చు నాయన, కానీ నేను అలాంటి దేవుణ్ణి కాదు. ఏ దేవుణ్ణి? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. దేవుడు తన పరిచయ పత్రికను చూపిస్తున్నాడు. దేవుడు తన ఆధార్ కార్డు చూపిస్తున్నాడు. ఇదిగో ఇది నేను. నువ్వు ఎవరిని పడితే వాడిని ప్రవీణ్ కుమార్ అనుకోబాకు. ప్రవీణ్ కుమార్లు చాలా మంది ఉంటారు నాయన, కానీ నేను వేరు వాళ్ళు వేరు అని చెప్పడం కోసం డిస్టింక్షన్ ప్రభు చూపిస్తున్నాడు. చాలామంది దేవుళ్ళు ప్రజల మనసుల్లో ఉండవచ్చు, కానీ నేను అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి. ఏమని చెప్పమన్నాడు? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు, ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు. నువ్వు ఎంత కష్టపడినా నాలాంటి దేవుడిని నువ్వు సృష్టించుకోలేవు. నువ్వు ఆవును చేసుకోవచ్చు, దూడని చేసుకోవచ్చు, చెట్లను చేసుకోవచ్చు, పాములు చేసుకోవచ్చు, పుట్టలు చేసుకోవచ్చు. నాలాంటి దేవుడిని మాత్రం నువ్వు సృష్టించలేవు. నాలాంటి దేవుడిని మాత్రం నువ్వు ఊహించుకోలేవు. నీ ఊహకు అందని వాడిని, ఐఎమ్ యూనిక్ అని చెప్పడం కోసం ఇప్పుడు ఇట్లా చెప్తే నీకు అర్థం కాదు, కానీ ఓ మాట చెప్తా చూడు అని చెప్పి, నేను మీ నాయన మీ అబ్బుండాడే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు దేవుడవు, రాజులందరికీ